హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ పన్నీర్ కూర. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక పసుపు, కొద్దిగా ఉప్పు, కారము వేసుకోవాలి. వేసుకున్నాక పన్నీర్ పీసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా పీసెస్ కట్ వేసుకున్నాక ఇలా మంచిగా ఉప్పు కారం పట్టుకునేలాగా కలుపుకోవాలండి. కలిపి ఇలా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలండి. కొంచెం వేగాలి. వేగాక కొత్తిమీర వేయాలి. కొద్దిగా వేగాక ప్లేట్లో వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. గ్రేవీలాగా వస్తుంది. అందులో మిక్సీ పట్టుకునేటప్పుడు పెరుగు వేసుకోవాలి. కారం వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక సాజీరా, బగారా ఆకు, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేంపాలి. పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, అల్లం పేస్టు వేసి కలపాలి. ఉల్లిగడ్డ వేగాక మనం మిక్సీ పట్టుకునే గ్రేవీ వేసుకోవాలండి. ఆయిల్లో కొద్దిగా ఉడికించాలి. ఒక 5 మినిట్స్ ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికి చిక్కబడ్డాక మనం పన్నీర్ పీసులు వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. దాంట్లో ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పన్నీర్ కూర రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.